హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో వివో వాళ్ళు అయితే వివో X300 అయితే ఫోన్ అయితే లాంచ్ అయితే చేసారు కదా. ఆ ఫోన్ అయితే మనం అయితే ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. దాంట్లో ఉన్న కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేనైతే మీకైతే చెప్తాం. మరి ఇకనైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి అలానే మన ఛానల్కి అయితే మీరైతే కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. మరి ఇదే మరి ఫోన్ అయితే దీంట్లో 40+ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను నేనైతే. అట్లనే ఫోన్ రివ్యూ అయితే చేద్దాం. మరి ఫోన్ లుక్స్ అయితే బాగున్నది. మరి దీంట్లో డిస్ప్లే అయితే 6.31 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే బెజల్స్ కూడా మనకైతే చాలా తక్కువనే ఇచ్చిళ్ళు. అసలు బెజల్స్ లేవు. ఇంకా 1.5K LTPO ప్యానల్ లామినేట్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. మనకి దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు మనకు ఫోన్లో. స్క్రీన్ రెజల్యూషన్ అయితే మీకు డిఫాల్ట్గా అయితే HD అయితే ఉంటుంది. స్క్రీన్ రెజల్యూషన్ అయితే మీరైతే 1.5K అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మీకు అయితే డిస్ప్లే క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే ఛార్జింగ్ కూడా తొందరగా అయితే వస్తుంది. మరి 1.5లో పెట్టుకుంటే ఒరిజినల్ 6 మీద వస్తుంది ఫోన్ అయితే. మనకి ఫన్ టచ్ వాయిస్ తీసేసి ఒరిజినల్ వాయిస్ చేయడం వల్ల ఇంకొంచెం మోడర్న్ లుక్ అయితే ఉంటుంది. స్మూత్ అయితే ఉంటాయి యానిమేషన్స్కి. ఇట్లా డే టు డే లైఫ్లో ఇంకొంచెం స్మూత్ అనిపిస్తుంది మీకైతే ఫోన్ అయితే. వాడుతున్నప్పుడు అయితే ఫన్ టచ్ వాయిస్ వాడిన వాళ్ళకైతే తెలుస్తుంది. అయితే ఒరిజినల్ వాయిస్కి వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా Android 16 మీద ఫోన్ అయితే రన్ అవుతుంది. 5 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో అయితే. చాలా లాంగ్ అయితే ఇచ్చి వీలైతే మరి అప్డేట్స్ అయితే. ఇంకా ఒరిజినల్ 6లో మీకు అయితే కంట్రోల్ ప్యానల్ అయితే టోటల్గా అయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఇదైతే కొంచెం మోడ్లు ఉన్నది మీకు. ఇంకా దీంట్లో కూడా ఇంకోటి అంటే నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ అయితే మీరైతే సపరేట్గా అయితే పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకుంటే మాత్రం మీకు అయితే టోటల్గా లుక్ అయితే చేంజ్ అయిపోతుంది. మొత్తం మోడల్ లుక్లోకి అయితే వచ్చేసేది. లుక్ అయితే బాగున్నది. మరి మీరైతే ఇట్లా పెట్టుకొని మరి మీకు కూడా నచ్చుతుంది అయితే లుక్ అయితే. ఇంకా లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయి. లాక్ స్క్రీన్లో మనం కొన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. క్లాక్ అవన్నీ కస్టమైజ్ అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇంకా సేమ్ దీనికి కూడా మనం అయితే గ్లాస్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. కొన్ని వేరే లెక్క మీరు అయితే పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా క్లాక్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫౌంట్స్ ఉన్నాయి మనకి. ఫౌంట్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కలర్ అయితే ఉన్నది, ట్రాన్స్పరెన్సీ ఉన్నది. ఇది యాడ్ చేసుకున్న మనకి ఐఫోన్లో ఎట్లా ట్రాన్స్పరెన్సీ వస్తుందో దీంట్లో కూడా మనకి అట్లా ట్రాన్స్పరెన్సీ అయితే వస్తుంది. అట్లా మీరు మొత్తం ఐఫోన్లో ఎట్లా ఉంటుందో అట్లా మీరైతే ఇందులో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లక్స్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఈ కార్డ్స్ అయితే అందరికీ తెలుసు మ్యాక్సిమం అయితే. దీంట్లో మనం ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేస్తే మనకి లాస్ట్ స్క్రీన్లో అయితే ఇలా చేంజ్ అయిపోతాయి. లేదంటే మీరు అయితే వీడియో అన్న యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వీడియో యాడ్ చేస్తే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇట్లా మీకు అయితే చేంజ్ అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసినాయి మీరైతే. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది పిల్లలు అయితే. ఇదైతే మీరైతే వీడియోని అయితే యాడ్ అయితే చేయండి. ఏదన్నా వీడియో యాడ్ చేస్తే బాగా అనిపిస్తుంది. లాస్ట్ స్క్రీన్లో చూసుకోవచ్చు మీరైతే. స్క్రీన్ పైన వేసిన ఎంత మంచిగా ఉన్నదో అయితే. వీళ్ళైతే ఫుల్ స్క్రీన్ AOD కూడా యాడ్ అయితే చేసిళ్ళు. డిఫాల్ట్గా అయితే మీకు ఒక క్లాక్ ఒకటి అవుపిస్తుంది. మీరైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ AOD అయితే మీరైతే ఆన్ అయితే చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మీకు ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే వచ్చేస్తుంది. చూడండి లుక్స్ అయితే బాగున్నది. మరి కస్టమైజ్ చేసుకోనికి వీళ్ళైతే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మీకు ఏది కావాలని కూడా అదైతే మీరైతే యూజ్ చేసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఒరిజినల్ ఐలాండ్ అయితే ఉంటుంది దీంట్లో. ఒరిజినల్ ఐలాండ్ అంటే మనకి ఇట్లా ఏదన్నా మ్యూజిక్ యాప్ ఇట్లా ఏదన్నా ఓపెన్ చేసినప్పుడు మనకి పైన అయితే అట్లా అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి స్పాటిఫై ఇట్లా ఓపెన్ చేసి పెట్టినాం మనం పైనకైతే. ఇట్లా మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా పైన ఒరిజినల్ ఐలాండ్ ఉంటుంది. అట్లా ఇవన్నీ యాప్స్కి అయితే అదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా సర్కిట్లు సర్చ్ ఫీచర్ కూడా ఉన్నది మనకి అన్ని ఫోన్స్లో ఉన్నట్టు. ఈ ఫోన్లో కూడా సర్కిట్లు సర్చ్ ఫీచర్ అయితే ఉన్నది. మీరు సర్కిట్లు సర్చ్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియని అయితే తెలుసుకోవచ్చు. 200 MP ప్రైమరీ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా చూసుకోవచ్చు మీరైతే. మీకైతే అన్ని సెన్సార్స్ నుంచి 4K 60fpsలో రికార్డింగ్ అయితే ఇచ్చి వీడియోని అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 9500 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 33 lakhs ప్లస్ అంటూ స్కోర్ వచ్చింది. స్మూత్ ప్లస్ 120fpsలో అయితే గేమ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగున్నది. డే టు డే లైఫ్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నది. UFS 4.1 LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చింది మనకి దీంట్లో. గేమింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నది మనకి దీంట్లో. గేమింగ్ అసిస్టెంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. బూస్ట్ అయితే నొక్కితే కొంచెం గేమ్ అయితే బూస్ట్ అయ్యి మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. మరి రిఫ్రెష్ రేట్ ఉన్నది మనకి దీంట్లో. అది కూడా మీరు హై పెట్టుకోవచ్చు. టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నది. ఇది కూడా మీరు హై పెట్టుకుంటే కొంచెం మీకు అయితే టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. మరి ఇంకా 4D వైబ్రేషన్ అయితే ఉన్నది. ఈ 4D వైబ్రేషన్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా మోషన్ కంట్రోల్ అయితే ఉన్నది. ఇది కూడా మీరు అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఈ స్పోర్ట్ మోడ్ ఉన్నది. అది కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. అన్ని మీకు అయితే నోటిఫికేషన్స్ అవన్నీ డిసేబుల్ అయితే. దీంట్లో బ్యాటరీ అయితే మనకైతే 6040 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఛార్జర్ అయితే 90 watt ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి 40 watt అయితే ఉన్నది. మీరు వైర్లెస్ ఛార్జింగ్ కావాలనుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఫోన్ అయితే ఫోన్ వెయిట్ వచ్చేసి 190 grams అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ కూడా చాలా తక్కువనే అయితే ఉన్నది. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. మరి ఇంకా హ్యాప్టిక్స్కి మీకు అయితే డెడికేటెడ్ మోటార్ అయితే ఇచ్చిళ్ళు. మోటార్ వల్ల మీకు హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది.
18 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిళ్ళు. 4G కెరియర్ అగ్రిగేషన్ సర్టిఫికేషన్ అయితే ఉన్నది మనకి దీంట్లో. NFC సపోర్ట్ కూడా ఉన్నది. బ్లూటూత్ 6 వైఫై 7 అయితే ఉన్నది మనకి దీంట్లో. అయితే డ్యూయల్ సిమ్ స్లాట్ సపోర్ట్ కూడా ఉన్నది. ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉన్నది. ప్రీ అప్లైడ్ గ్లాస్ కూడా ఉన్నది మనకి దీంట్లో. అయితే పౌచ్ అయితే మనకైతే కలర్ అయితే మ్యాచ్ అయ్యే పౌచ్ అయితే ఇచ్చిళ్ళు. అది వేస్తే మీకు అయితే లుక్స్ అయితే ఏం పాడైతే లేదు. IP69 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఏం కాదు ఫోన్కి అయితే. ఈ ఫోన్ అయితే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా ఫోన్ అయితే బాగున్నది మరి వివో ఫోన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై మరి నెక్స్ట్ వీడియోలో వసుకుందాం. బాయ్ బాయ్.